మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే జింజర్ గార్లిక్ పేస్ట్ బిజినెస్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ ఎంచుకోవాలి, ఎక్కడ పెడితే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది, దీనికి ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్, రా మెటీరియల్, మిషనరీ ఏం కావాలి, మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం బాగా కూరల్లో వాడుతూ ఉంటాం. కూరకి మసాలాతో పాటు ఇది కూడా ఎంతో రుచిని కూడా ఇస్తుంది. మార్కెట్లో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. సో లోకల్ మేడ్ కూడా చాలా వరకు వస్తున్నాయి మార్కెట్లో. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడకం ఎక్కువగా జరుగుతుంది. 30% ఇళ్లలో వాడుతుంటే 70% ఇక్కడ రెస్టారెంట్స్కి హోల్సేల్గా బల్క్గా ఇస్తున్నాయి కంపెనీలు. సో వీటిని ప్యాకెట్లో, కంటైనర్ జార్స్లో కూడా తెచ్చి ప్యాక్ చేసి అమ్ముతూ ఉన్నారు. సో మన ఇండియాలో ఈ అల్లం వెల్లుల్లి ఏడాదికి 180 నుంచి 190 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే సో ఎంత స్పేస్ ఉందో దీని గురించి అర్థం చేసుకోవచ్చు. చిన్న యూనిట్గా దీన్ని స్టార్ట్ చేసి కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ చేస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మసాలాలు, ఈ కారం, ధనియాల పొడి ఇలాంటివి తయారు చేసే కంపెనీలు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నాయి. అలాగే కొన్ని ఆయిల్స్ తయారు చేసే కంపెనీలు తయారు చేస్తున్నాయి. స్మాల్ స్కేల్ యూనిట్గా మనం లోకల్గా తయారు చేసి దీన్ని బిజినెస్ చేసుకోవచ్చు. సో మంచి బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి వెళ్తే మొత్తం మన స్టేట్ వైడే అంతా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మరి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, అలాగే భారీ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. మరి బిజినెస్ చేయాలంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, సో ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం ప్లేస్ చూద్దాం. ఈ బిజినెస్ అనేది రూరల్లో స్టార్ట్ చేయొచ్చు, విలేజ్, అర్బన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. సో మనం ఓన్గా పెట్టుకుంటే మాత్రం ఎలాంటి ప్లేస్ అయినా పర్వాలేదు. రెంట్కి తీసుకొని పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం రెంట్ తక్కువ ఉండే ప్లేస్లో చూసుకోవాలి. దాదాపు 150 గజాల నుంచి 200 గజాల ప్లేస్ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 100 గజాల ప్లేస్లో కూడా చిన్న యూనిట్గా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎక్కువగా ఈ అల్లం వెల్లుల్లి, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, మిషనరీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక ఫైనల్ అవుట్పుట్ అయిపోయిన తర్వాత మనం ఈ బాటిల్స్, కంటైనర్స్లో స్టోర్ చేసి పక్కన పెడతాం. ఒకవేళ గుడౌన్ లాంటిది ఉంటే ఓకే, లేదు అంటే ఈ ప్రాంతంలోనే స్టోర్ చేయాలి కాబట్టి దాదాపు 100 నుంచి 150 గజాల ప్లేస్ రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుందని చూద్దాం. ఏ బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సిందే. లోకల్గా మనం ఎక్కడ చేస్తున్నా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇక లేబులింగ్ అంటే మనం ఒక కంపెనీ బ్రాండ్ నేమ్తో వెళ్తాం కాబట్టి అది రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఇక ప్రధానంగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ లైసెన్స్ అనేది తీసుకోవాలి. FSSAI లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక పవర్కి సంబంధించి సో మనం మిషనరీస్ పెడతాం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త కనెక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక రా మెటీరియల్ ఏం కావాలనేది చూస్తే ఈ బిజినెస్లో ప్రధానంగా ముడి సరుకు అల్లం వెల్లుల్లి. అయితే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, మంచి క్వాలిటీగా ఉండడానికి ఇందులో ఉప్పు, అదేవిధంగా పసుపును కూడా వాడుతూ ఉంటారు. సో మనం పసుపుని ఖచ్చితంగా బయట నుంచి కొనుగోలు చేయకుండా మనమే పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని పౌడర్గా చేసి అందులో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో రాక్ సాల్ట్ అనేది వాడుతూ ఉంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇది చాలా వరకు నిల్వ ఉండడానికి కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇక ఈ బిజినెస్ చేయాలంటే మనకి మిషనరీ ఏం కావాలనేది ఒకసారి చూద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ చేయాలంటే ప్రధానంగా కావాల్సింది క్రషర్, అదేవిధంగా ప్రెజర్ వాటర్ పంప్స్, ఇక పల్పింగ్ మిషన్ కావాలి, స్కిన్ పీలింగ్ మిషన్ కావాలి, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కావాలి, వాటర్ జెట్ వాషర్ అనేది క్లీన్ చేసేదానికి దానికి కావాల్సి ఉంటుంది. ఇక వేయింగ్ మిషన్ అనేది దాదాపు మనం స్టార్టింగ్ నుంచి అంటే 5 గ్రామ్స్ ప్యాకెట్ నుంచి 50 kgs వరకు వేయింగ్ మిషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వేయింగ్ మిషన్ అయితే తీసుకోవాలి. ప్యాకింగ్ మిషన్, ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్, కంటైనర్స్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా కావాల్సినవే. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఇవి ప్యాక్ చేయడానికి పౌచ్ ప్యాకింగ్ సంబంధించినటువంటి ప్యాకెట్స్ కావాలి, ఈ ఎంటీ కవర్స్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా కంటైనర్స్, జార్స్, చిన్న చిన్న డబ్బాలు లాంటివి కావాల్సి ఉంటుంది. అయితే మనం 5 రూపీస్ పౌచ్ ప్యాకెట్ నుంచి 5 kgs వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్యాక్ చేస్తాం.
సో దానికి అనుగుణంగా మనం మన బ్రాండింగ్ నేమ్తో వీటిని తయారు చేసే చోట ఆర్డర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చూసినట్లయితే అల్లం వెల్లుల్లి లోకల్గా ఉండే హోల్సేల్ మార్కెట్ నుంచి కేజీ లెక్కన దీన్ని తీసుకుంటాం. సో క్వింటాల్ లెక్కన మనకు ఎంత కావాలంటే అంత హోల్సేల్గా తెచ్చుకుంటాం. సో అల్లం ఇంత వెల్లుల్లి ఇంత అనేది పర్టికులర్గా ఒకే చోట మనం తెచ్చుకోవడం జరుగుతుంది. లోకల్గా మనకి మండీల దగ్గర ఉంటే అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో పసుపు ఉప్పు అనేది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లేదు, దీనికి చాలా తక్కువ, అంటే దాదాపు 10 నుంచి 20 కేజీలు తెచ్చుకున్నా సరిపోతుంది. వచ్చే కొద్ది బిజినెస్ బాగా డెవలప్ అవుతూ ఉంటే దీన్ని కూడా బస్తాల్లో తీసుకోవచ్చు. ఇక మనకి మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, ఈ మిషనరీస్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో indiamart.comలో ఈ మిషనరీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎలాంటి ఈ మిషనరీస్ ఉంటాయి, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు జింజర్ గార్లిక్ మిషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే. సో జింజర్ గార్లిక్ గ్రైండింగ్ మిషన్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది కెపాసిటీ 100 నుంచి 200 కేజీలు ఉంటుంది. సో ఇది కాస్ట్ అనేది 50,000 రూపీస్ ఒక యూనిట్గా ఉంది. అంటే మీకు 1 అవర్లో దాదాపు 200 కేజీస్ వరకు ఈజీగా ఇందులో మీరు గ్రైండ్ చేయొచ్చు. సో అలాగే వెట్ టైప్ మాన్యువల్ గార్లిక్ అండ్ జింజర్ పీలింగ్ మిషన్ ఇది 45,000 రూపీస్కే మనకు వచ్చేస్తుంది. సో ఇది అహ్మదాబాద్లో ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ నుంచి కూడా మనకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇంకా FPM వెట్ గార్లిక్ పీలింగ్ మిషన్ అనేది, సో ఇక్కడ అతి తక్కువ అంటే 18,000 రూపాయలు కూడా ఈ మిషనరీ అయితే అందుబాటులో ఉంది. డ్రై టైప్ ఆటోమేటిక్ గార్లిక్ పీలింగ్ మిషన్ అనేది 95,000 రూపాయలు ఉంది. సో ఇది సర్వీస్ అనేది 2 years వరకు ఈజీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ కంపెనీతో మాట్లాడచ్చు. సో ఇటాలియన్ డ్రై గార్లిక్ పీలింగ్ మిషన్ అనేది చూసినట్లయితే కెపాసిటీ ఇది 50 కేజీస్ వరకు ఉంటుంది. సో 90,000 రూపీస్ అయితే ఇది ప్రైస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గార్లిక్ పీలింగ్ మిషన్ అనేది 1,10,000 రూపాయలు అయితే ఇది ప్రైస్ అనేది ఉంది. సో ఇది పూణేకి సంబంధించినటువంటి కంపెనీ అయితే దీని పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక డ్రై టైప్ ఆటోమేటిక్ గార్లిక్ మిషన్ అనేది 1,80,000 రూపీస్కి ప్రైస్కి అయితే ఇక్కడ ఉంది. సో ఇది కూడా పీలింగ్ మిషన్లో టాప్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు. ఇక ఆటోమేటిక్ స్టెయిన్లెస్ స్టీల్ గార్లిక్ పీలర్ మిషన్ అనేది సో 16,500 రూపాయలకు కూడా ఉంది. ఈ విధంగా ఈ మిషనరీస్ అన్ని మనకు అతి తక్కువ కాస్ట్లోనే, అంటే బిలో 1 lakh రూపీస్కే మనకు 2-3 మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం నేరుగా ఆన్లైన్లో చూసి ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి పూర్తిగా మిషనరీ వర్క్ అనేది చూసి నేరుగా డైరెక్ట్గా చూసిన తర్వాత కొనుక్కుంటే చాలా బెటర్. మీకు నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, ఆన్లైన్లో ఏ మిషనరీ కూడా డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసి కొనొద్దు. నేరుగా మిషనరీ చూసి అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోండి. ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్లోనైనా నా సలహా. సో ఇక మనకి ప్రాఫిట్స్ గురించి చూద్దాం ఒకసారి. ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే, బ్రాండెడ్వి మనం చూసినట్లయితే 1 కిలో ఇది 150 రూపాయలు 120 రూపాయలు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అమ్మడం జరుగుతుంది. సో 100 గ్రాములు పౌచ్ ప్యాకింగ్ అయితే 15 రూపీస్ కూడా అమ్ముతున్నారు. సో 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్స్ అయితే 5 రూపీస్ కూడా అమ్ముతున్నారు. సో చిన్న ప్యాకెట్స్కి మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 20 గ్రామ్స్ 15 గ్రామ్స్ లేదా 25 గ్రామ్స్ ఈ విధంగా 5 రూపీస్కి ప్యాక్ చేస్తూ అమ్ముతూ ఉన్నటువంటి కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ పౌచ్ని మనం హోల్సేల్ అంటే మనం రిటైల్ షాపుల దగ్గర చూస్తుంటే 5 రూపాయలు కొనుగోలు చేస్తాం, వాళ్ళకి హోల్సేల్గా 4 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనం హోల్సేల్ వాళ్ళకి 3 రూపీస్ నుంచి 3.5 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ 3.5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కో పౌచ్కి మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అనేది చూస్తే 1 రూపీ వరకు ఒక్కో పౌచ్కి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అన్ని ఖర్చులు పోను, సో మనకి మేకింగ్ ఛార్జ్, ఈ మార్కెటింగ్ ఛార్జ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, డీలర్షిప్ ఛార్జ్ ఇవన్నీ పోను మనకి ఒక్కో పౌచ్కి 1 రూపీ అయితే ప్రాఫిట్ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రోజుకి 1,00,000 ప్యాకింగ్ చేసి కేవలం పౌచ్ ప్యాకింగ్లోనే 1 lakh ఎర్న్ చేస్తున్నటువంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మార్కెట్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మిడిల్ క్లాస్ అదేవిధంగా పూర్ వీళ్ళందరూ కూడా 5 రూపీస్ నుంచి 10 రూపీస్ పౌచెస్ ప్యాక్సే ఎక్కువ కొంటూ ఉంటారు. సో మార్కెట్ని ఎక్కువగా చూసినట్లయితే 40-50% ఇలాంటి పౌచ్ ప్యాకింగ్స్ అనేది సేల్ ఎక్కువగా ఉంది. అన్ని కంపెనీలు కూడా పెద్ద పెద్ద బాటిల్స్తో పాటు ఈ పౌచ్ ప్యాకింగ్ కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటాయి. సో మనం కూడా ఇనీషియల్గా మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు 5 రూపీస్ ప్యాకెట్ నుంచి వెళ్ళడం బెటర్. గతంలో దాదాపు ఒక 2-3 years బ్యాక్ చూసుకున్నట్లయితే బిఫోర్ కరోనా ఆ టైంలో అయితే 2 రూపీస్ ప్యాకెట్స్ కూడా కొన్ని కంపెనీలు తయారు చేశాయి. కానీ అందులో వచ్చే ప్రాఫిట్స్ కానీ మిగిలిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ ఇవన్నీ భారం అవుతూ ఉండడంతో మినిమం 5 రూపీస్ అనేది ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఫాలో అవుతుంది. సో మినిమం 5 రూపీస్ అనేది ఈ బిజినెస్లో స్టార్టింగ్ ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే 1 కిలో 100 రూపీస్ నుంచి 120 రూపీస్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం బిజినెస్ చేసుకున్నట్లయితే కిలోకి మనకి దాదాపు ఈజీగా 40 రూపీస్ నుంచి మనకి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఒకవేళ మనం పౌచ్ ప్యాకింగ్ చేసుకున్నట్లయితే 1 రూపీ నుంచి ప్రాఫిట్ వస్తుంది. సో 100 గ్రామ్స్ కంటైనర్లో అమ్మినా లేదంటే జార్స్ పెట్ బాటిల్స్ లాంటిలో మనం వీటిని ప్యాక్ చేసి ఇచ్చిన ఒక్కో బాటిల్కి మనకి దాదాపు 3 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే 100 గ్రామ్స్కి ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 1 కిలోకి 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఈజీగా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది.
అయితే మనం ఈ బిజినెస్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. భారీ ఇన్వెస్ట్మెంట్గా మనం ఈ బిజినెస్ చేయాలనుకుంటే మినిమం 5 lakh రూపీస్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ మిషనరీ షాప్ రెంట్కి తీసుకోవాలి, అదేవిధంగా ఈ రా మెటీరియల్ కావాలి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. అయితే చాలా సింపుల్గా మనం చేసుకోవాలనుకుంటే చాలా చిన్న గ్రైండింగ్ మెషిన్ అనేది తీసుకోవచ్చు. 5,000లో కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి మిక్సర్ గ్రైండింగ్స్. వాటి ద్వారా మనం పౌచ్ ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. 5 రూపీస్ నుంచి 100 grams వరకు 1 kilo కంటైనర్స్లో. సో దీనికి మనకి 20,000 to 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోతుంది. ఇక మనం ఈ బిజినెస్లో మార్కెటింగ్ గురించి చూద్దాం. మనం మంచి బ్రాండింగ్తో మార్కెట్లోకి వెళ్తాం కాబట్టి మనం డీలర్షిప్ కూడా ఇవ్వచ్చు, అవుట్లెట్ పెట్టి అమ్మచ్చు. మనం వీటిని హోటల్స్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్స్, డాబాలు, కిచెన్, కిరాణా, డిపార్ట్మెంట్ స్టోర్స్, ఆన్లైన్ గ్రోసరీ స్టోర్స్, ఇక మసాలా, స్పైసెస్ ఎవరైతే అమ్ముతూ ఉంటారో హోల్సేల్గా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సో ఈ బిజినెస్ మనం ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. ఈజీగా గ్రాసరీ స్టోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. ముందు లోకల్గా మనం బిజినెస్ని డెవలప్ చేసుకుని ఆ ప్రాంతంలో అందరికీ సర్వీస్ చేస్తే తర్వాత వేరే ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అయితే కొత్త కొత్త ప్రోడక్ట్స్ని డీలర్షిప్ తీసుకోవడానికి చాలామంది యూత్ రెడీగా ఉంటారు. సో మీరు డిజిటల్ మీడియాలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి, మేము ఈ విధంగా డీలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నామని. సో చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. చిన్న చిన్న కంపెనీలు డీలర్షిప్ చేసిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో మీకు కూడా బ్రాండింగ్ అనేది ప్రమోషన్ అవుతుంది. ఈ విధంగా కూడా సేల్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. మనం ఇలాంటి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా డిజిటల్ ప్రమోషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవాలి. ఫెస్టివల్ మూడ్ సమయంలో ఖచ్చితంగా యాడ్స్ అనేది ఇచ్చుకోవాలి. అంటే మార్కెట్లోకి మనం వెళ్తున్నామని తెలిసే విధంగా ఏదైనా ప్రొడక్ట్ అనేది కనిపించే విధంగా మంచి అట్రాక్టివ్గా దీని ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఒక్కో చోట ఫ్లెక్సీ లాంటివి ఏర్పాటు చేయాలి, బ్యానర్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. కొన్ని ప్రొడక్ట్స్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి క్యాటలాగ్స్ ఉంటాయి, అలాంటివి షాపులకి ఇవ్వాలి. అంటే ఉదాహరణకి మనం ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ షాపుల వాళ్ళు పెట్టుకునే విధంగా ఇలాంటి హ్యాంగ్లర్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. సో వాటి వల్ల ఏమవుతుందంటే మన కంపెనీ గురించి పూర్తిగా తెలుస్తూ ఉంటుంది. సో మార్కెటింగ్ టెక్నిక్గా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా మనం కంటైనర్లు అయితే తయారు చేయించుకోవాలి. 500 grams, 1 kg, 5 kgs ఈ విధంగా మనం కంటైనర్స్ అయితే తయారు చేయించుకుంటాం. సో దాని మీద ఉండే లేబుల్ మీద మన కంపెనీ నేమ్, లోగో అనేది కూడా దాని మీదే ప్రింట్ అయి రావడం జరుగుతుంది. సో ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలనుకున్నా వాళ్ళు నేరుగా అక్కడ నెంబర్ మీరు ఇస్తారు, దానికే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనం బిజినెస్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్సేల్గా ఏ విధంగా మనం తయారు చేసి అమ్మాలనే దాని గురించి పూర్తి బిజినెస్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు నేను తెలియజేశాను. ఈ మిషనరీకి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.